ఈ బీఆర్కే ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో మనం జీవిస్తున్నటువంటి జీవనశైలి అవ్వచ్చు, ఈ అన్నిటి కారణాల వల్ల చాలామందికి ఎసిడిటీస్, గ్యాస్ ట్రబుల్స్ ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరి గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి, అసలు ఎందువల్ల వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, ఆ? రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, వీటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఉండేటటువంటి ఆహారపు అలవాట్లు, నిద్ర, ఆహారం ముఖ్యం. ఇక్కడ నిద్ర లోపించడం, ఆహారం లోపించడం, వీటి వల్ల కూడా గ్యాస్ ట్రబుల్స్, యాసిడిటీస్ ఏర్పడుతున్నాయి. సమయాలు లేకుండా భోజనం చేయడం, ఇది కూడా కారణమవుతుంది. ఫస్ట్ కారణాలు చూసినట్లయితే అసంబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం, సమయాలు పాటించకుండా ఆహారం తీసుకోవడం, అసలే భోజనం చేయకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. అలాగే నిద్ర కూడా ప్రధాన కారణం. ఏ మధ్యరాత్రి పడుకోవడం, ఉదయం ఎప్పుడో 12 గంటలకు లేవడం, ఇది కూడా ఈ గ్యాస్ ట్రబుల్స్, యాసిడిటీస్ పెరగడానికి దారితీస్తుందని చెప్పాలి. మరి ఏ విధంగా ఆహారం తీసుకోవాలి చూస్తే, ఉదయం 8 నుండి 10 గంటల లోపు అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ అలాంటివి చేసేయాలి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యకాలంలో మధ్యాహ్న భోజనం ముగించాలి. అలాగే ఈవినింగ్, సాయంత్రం 4 స్నాక్స్, బిస్కెట్స్ కానీ, టీ కానీ, పళ్ళు కానీ తీసుకోండి. అలాగే దాంతోపాటుగా రాత్రి వేళల్లో 8 నుంచి 9 గంటల లోపు భోజనం ముగించాలి. భోజనం ముగించాక 1 గంట విరామం తర్వాత పడుకోవాలి. తప్పనిసరిగా 10 గంటలకు నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేస్తే కొంతవరకు గ్యాస్ ట్రబుల్స్ రాకుండా కాపాడుకోవచ్చు, గ్యాస్ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు. ఎస్, మరి వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? చాలామంది 20 మందిలో 19 మంది గ్యాస్ ట్రబుల్ ఉంది మాకని చెప్పేసి అపోహపడుతుంటారు. వాస్తవానికి గ్యాస్ ట్రబుల్ ఉండదు. 18 మందికి ఇద్దరికి మాత్రమే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది ప్రతి 20 మందిలో. అందరూ ఉంది అని చెప్పేసి అనుకుంటారు, వాళ్ళు అపోహపడుతుంటారు, కానీ ఉండదు. అలా ఉంది అని చెప్పేసి గ్యాస్కి తగ్గించేటటువంటి మాత్రలు వెళ్ళి తెచ్చి వేసేసుకుంటారు, వాళ్ళుగా తీసుకొచ్చుకొని వేసుకుంటారు. ఈను తాగడం, లేకపోతే ఇంకేదో యాంటీయాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ఏవో అలా డైజిన్ అలాంటి ట్యాబ్లెట్స్ వాళ్ళుగానే తీసుకొచ్చి వేసేసుకుంటారు. అలా ఎంత మాత్రం చేయకూడదు. అలాంటి మాత్రలు వేసుకోవడం వల్ల ఎముకలు పూర్తిగా బలహీనంగా తయారవుతుంటాయి, కండరాలు కూడా చాలా వీక్గా తయారవుతుంటాయి. ఈ మధ్య వింటున్నాం మస్కులర్ టిష్యూస్ డ్యామరేజెస్ అని చెప్పి, క్రాంప్స్ అని చెప్పేసి వింటున్నాం. ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి ఔషధాలు మీరుగా కొనుక్కొని వేసుకోవడం వల్ల జబ్బులు కూడా కొనుక్కొచ్చుకుంటున్నారు తెలియకుండా. ఇక లక్షణాలు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా ఉంటాయి? కడుపు ఉబ్బరంగా టైట్గా ఉంటుంది, కడుపులో మంటగా ఉంటుంది, పుల్లని త్రేణుపులు వస్తుంటాయి గొంతులోకి, లేదా తీసుకున్న ఆహారం కానీ నీళ్ళు కానీ గొంతులోకి వస్తుంటాయి. భోజనం చేశాక గంటన్నరకు తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే గ్యాస్ ట్రబుల్ అని, యాసిడిటీ అని అనుకోవాలి తప్పితే ఇతరత్ర ఏ కారణాలు లేవు. ఈ పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తేనే గ్యాస్ ట్రబుల్ ఉందని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అందరూ అపాన వాయువులు, కింది నుండి యానస్ ద్వారా వాయువులు వెళ్ళిపోతూ ఉంటాయి, వెళ్ళిపోవాలి తప్పకుండా. అలా వెళ్ళిపోయే వాటిని నాకు గ్యాస్ ఉందని చెప్పేసి అనుకోవడం సంభవిస్తుంది. అపాన వాయువులు, విషవాయువులు వెళ్ళిపోకుండా ఉంటే అదొక రకమైన జబ్బు వస్తుంది. కాబట్టి అలా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయిన వాటిని పట్టుకుని గ్యాస్ ట్రబుల్ నాకు ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అది ఎంత మాత్రం వాస్తవం లేదు. పైన చెప్పిన లక్షణాలు కరెక్ట్గా ఉన్నట్లయితే అప్పుడు గ్యాస్ ట్రబుల్ కానీ, యాసిడిటీ కానీ ఉంది అని చెప్పి అనుకోవడానికి వీలుంది. మరి అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు పుల్లని త్రేణుపులు కానీ, కడుపు టైట్గా ఉండడం, కడుపులో మంటగా ఉండడం, ఇలాంటివి సంభవించినట్లయితే తప్పనిసరిగా మాలాంటి డాక్టర్స్ని, వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆహారం, విపరీతమైన ఆహారం తీసుకోవడం, ఉదయం 8 గంటలకి 9ంటికి బ్రేక్ఫాస్ట్ చేయడం, గంట పోయాక మళ్ళీ తినడం, ప్రతి నిమిషం తింటూనే వెళ్తుంటారు కొంతమంది. అలా తినడం కూడా అసంబద్ధమైన చర్య. దానివల్ల కూడా ఇండైజెషన్ స్టార్ట్ అవుతుంది, అజీర్ణ ప్రక్రియ మొదలై దానివల్ల గ్యాస్ ట్రబుల్స్, ఇండైజెషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. అలా తినకూడదు. అలా అని పూర్తిగా భోజనం మానేయకూడదు.
ఎలాగో తింటున్నామని చెప్పేసి 12 గంటలకు టిఫిన్ తినేసి 2 గంటలకు భోజనం చేయడం, లేదా 4 గంటలకు స్నాక్స్ తీసుకోవడం, రాత్రి 12 గంటల తర్వాత భోజనం చేయడం, ఇదంతా సరైనటువంటి చర్య కాదు. అసంబద్ధమైనటువంటి సమయాలు అని చెప్పేసేసి అంటుంటాం. తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోకూడదు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. వేపుళ్ళు, ఫ్రైడ్ ఐటమ్స్, ఫ్రైడ్ రైస్, ఫ్రై ఐటమ్స్ ఏవైతే ఉంటాయో డీప్ ఫ్రై చేసినటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో వచ్చి మటన్, ఎండు చేపలు, రొయ్యలు ఇలాంటివి పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, ఈ బేకరీ ఐటమ్స్ అన్నీ మానేయాలి. అలాగే బయట ఆహారం ఏదైనా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేది అవనండి, ఆన్లైన్లో ఈ రోజుల్లో అందరికీ షోక్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ప్యాకేజ్ ఫుడ్ తెప్పించుకొని తినడం అలవాటైంది. ప్యాకేజ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్ అంటే ప్యాక్ చేయబడినటువంటి ఆహారాన్ని అసలే తినకూడదు. సో మచ్ ప్రిజర్వేటివ్స్ కలిపి ఉంటాయి. సో దానివల్ల చాలా రకాల విష పదార్థాలు, విష తుల్యమైనటువంటి పదార్థాలు రసాయనిక చర్య చెంది అందులో ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. వాళ్ళు తయారు చేసినప్పుడు బాగానే ఉంటుంది, ప్యాక్ అయి ఉంటుంది కనుక ఇన్బిల్ట్ అందులోనే విష పదార్థాలు తయారయ్యే అవకాశం ఉంది. దానివల్ల మనకి భవిష్యత్తు కాలంలో రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కనుక ప్యాకేజ్ చేసినటువంటి ఆహారం తినకండి. ప్యాకేజ్డ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్. ప్యాక్ చేయబడ్డటువంటి వాటర్ తాగకూడదు. మున్సిపల్ ట్యాప్ వాటర్ మాత్రమే తాగండి. అలాగే లేదా బోర్వెల్ వాటర్ మాత్రమే కాచి వడగట్టి తాగండి. అంతే తప్ప ఆర్ఓ సిస్టమ్ వాటర్ లేదా మినరల్ వాటర్ అలాంటివి తాగమాకండి. ఇవన్నీ కూడా ఇండైజెషన్ పైన ఇతరత్ర విపరీత జబ్బులు రావడానికి కారణాలు ఉన్నాయి. కనుక సమతులంగా ఉంచుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇవి కాకుండా మిగతా బ్యాలెన్స్ ఆఫ్ డైట్ తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, ఎగ్, ఫిష్ తినండి, ప్రాబ్లం లేదు. అలాగే కొంత కారం, ఉప్పు తగ్గించుకొని వాడండి. సమయానికి భోజనం చేయండి. భోజన వేళలు ఇందాకే చెప్పాం కదా, ఆ విధంగా భోజనం చేయండి, ఆ విధంగా నిద్రించండి. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవ్వవు. ఒకవేళ ఇందాక చెప్పినట్టు యాసిడిటీ ప్రాబ్లం ఉంది అని మనం నిర్లక్ష్యం చేస్తూ వెళ్తే ఏంటంటే ఇంటెస్టైనల్ డిజార్డర్ స్టార్ట్ అయ్యి అన్నవాహికలో, జీర్ణాశయంలో పుళ్ళు పడే అవకాశం ఉంది. దాన్నే అల్సర్ అంటాం. డియోడినమ్ అల్సర్, జిజునమ్ అల్సర్ అని చెప్పేసి మన పెద్ద ప్రేవులో, చిన్న ప్రేవులో పుళ్ళు పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉంటే నిర్దిష్టమైన వేళల్లో భోజనం చేయడం ఎంతైనా అవసరం. అలా చేస్తూ ఉంటే ఎలాంటి ప్రమాదం జరగదు. ఈ గొంతులో మంటకి ఇంటిలోనే ఒక చిన్న చిట్కా చెప్తాను, వాడచ్చు మీరు. మజ్జిగ ఉంటుంది కదా, ఒక అరకప్పు మజ్జిగ తీసుకోండి. చిలికిన మజ్జిగ, పాలలాగా పల్సగా ఉండాలి. అరకప్పు మజ్జిగ తీసుకొని ఒక పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అందులో వేసి కలిపి తాగేసేయండి. వెంటనే వితిన్ మినిట్స్, 2 నిమిషాలు 3 నిమిషాల్లో కడుపులో మంట, గొంతులో మంట తగ్గిపోతుంది తప్పనిసరిగా. అలా 1-2 పూటలు తీసుకోండి, తగ్గిపోతుంది. అప్పటికి తగ్గకుంటే మా లాంటి వైద్యుల్ని సంప్రదించండి. ఇక గ్యాస్ ట్రబుల్స్, కడుపు ఉబ్బరంగా ఉండడం, టైట్గా ఉండడం ఇలాంటివి సంభవించినప్పుడు పెసరపప్పు ఉంటుంది కదా, ఒక 2 స్పూన్ ఒక అరకప్పు పప్పు తీసుకొని ఒక 4-5 గ్లాసుల నీళ్లు పోసి బాగా ఉడికించండి, లిక్విడ్ లాగా తయారు చేయండి. ఒక గ్లాస్ పెసర పానీయం అంటాం దీన్ని. అలా పానీయం తీసుకొని ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ చొప్పున, షుగర్ పేషెంట్స్ అయితే ఉప్పు వేసుకొని తాగండి. లేదా షుగర్ బీపీ ఉంటే అలాగే వట్టి పెసర పానీయం తాగేసేయండి. అలా తాగినట్లయితే కడుపు ఉబ్బర సమస్య, గ్యాస్ ట్రబుల్స్ తగ్గిపోతాయి. అలా తగ్గలేదు అంటే అర్థం మీకు గ్యాస్ ట్రబుల్ లేదు అని అర్థం, బ్లండర్గా చెప్పొచ్చు. ఓకే, ఈ విధంగా వాడండి. అప్పటికి తగ్గకున్నట్లయితే ఇతరత్ర ప్రమాదం ఏదైనా ఉంటే అప్పుడు మమ్మల్ని సంప్రదించండి. ఆయుర్వేద వైద్య విధానంలో అద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. దానికి కానీ ఇక్కడ చూడవచ్చు, గ్యాసాన్ ట్యాబ్లెట్స్ కనిపిస్తున్నాయి. ఈ గ్యాసాన్ ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేస్తూ వెళ్ళినట్లయితే మీకు ఉన్నటువంటి యాసిడిటీ సమస్యలు, గొంతులో మంట, కడుపులో మంట, కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యలన్నీ కూడా మీకు తగ్గే అవకాశం ఉంటుంది. ఎవరైనా గ్యాస్ ట్రబుల్స్ కానీ, యాసిడిటీ, ఇతరత్ర సమస్యలతో బాధపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తారని ఆశిస్తూ మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా కలుస్తాను. ఉంటాను. సెలవు. నమస్కారం.